ఈ వీడియోలో వచ్చి లైవ్ ఓటింగ్ గురించైతే మాట్లాడుకోబోతున్నాం. అసలు రీతూకేంటంటే బాబు అరాచకమైన ఓటింగ్ పడుతుంది. అసలు అంతకుముందు వీక్స్‌లలో ఎక్కడో నామినేషన్స్‌కొస్తే అసలు ఎలిమినేట్ అవుద్దా ఈ అమ్మాయి అనే దగ్గర నుంచి ప్రెజెంట్ తనూజ తర్వాత అంటే ఓటింగ్ డిఫరెన్స్ తనూజకి, రీతూకి చాలా ఉంది. కాకపోతే అసలు ఎవరు ఊహించలేదు సెకండ్ ప్లేస్‌లో వస్తదని. కేవలం ఏదైతే సంజన గారితో డీమాన్ పవన్ అండ్ రీతూని అంటారు కదా! మీరిలా కూర్చొని ఉండడం నాకు నచ్చట్లేదు. నేను చూడలేకపోతున్నాను అని అండ్ సాటర్‌డే, సండే ఎపిసోడ్ అప్పుడు నాగార్జున సార్ గూడా దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడతాడు. అక్కడ అక్కడ మంచిగా రీతూకైతే మంచి పాయింట్స్ అయితే పడ్డాయి. అండ్ సింపతి రూపము అండ్ ఎక్కువ మంది ఫ్యాన్స్ గూడా అయ్యారని చెప్పొచ్చు. ఎక్కువ ఓటింగ్ గూడా ప్రెజెంట్ రీతూకు బాగా పడుతుందనమాట. టాప్ 5 ప్లేస్‌లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రీతూకి. ప్రెజెంట్ మనం ఓటింగ్ చూసుకున్నట్లయితే లైవ్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేసి స్టార్ట్ చేయండి. మీరు నాకేమన్నా చూసేవాళ్ళు ఒక సపోర్ట్ ఏమన్నా చేసేదేమన్నా ఉందా అంటే అది లైక్ ఒక్కటే. ఆ లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దయచేసి లైక్ చేసి స్టార్ట్ చేయండి మామ. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో వచ్చి యాస్ యూజువల్‌గా తనూజ ఉంది. తనూజ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. కాకపోతే అసలు ఎన్ని ఓట్స్ పడుతున్నాయనేది క్వెషన్ మార్క్. చెప్తాను. అసలు తనూజకి ఎన్ని ఓట్స్ పడుతున్నాయంటే 27,490 ఓట్స్. 27,490 ఓట్స్‌తో అయితే తనూజ మామూలుగా కాదండి. రప్ప 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 ఎళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్యాన్స్ అసలు ఎప్పుడు తనూజ నామినేషన్స్‌కొస్తది, ఎప్పుడు ఓటింగ్ ఏద్దాం తనూజకి అన్నట్లు వెయిట్ చేస్తున్నారు. అసలు ఏంటండి బాబు ఈ ఓటింగ్? పిచ్చి దొబ్బుతుందనమాట. అలాంటి ఓటింగ్ అయితే తనూజకి పడడం జరుగుతుంది. ఇంకా తనూజ ప్రెజెంట్ అయితే గేమ్ ప్లే బానే ఉంది. ఇంకా కానీ ఆట ఇంప్రూవ్ చేసుకొని పోతే ఇంకా ఓటింగ్ పెరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ్ గాని వచ్చుంటే ఈ వీక్ నామినేషన్స్‌లోకి వీళ్ళిద్దరిలో అసలు ఏంటి, ఎలా ఉండేది పోటీ అని తెలిసేది. కాకపోతే కళ్యాణ్ లేడు కాబట్టి పోటీ ఏం లేదు ఈసారి. ఏదో ఇంగ అంటే పడుతుందంటే పడుతుంది. ఫస్ట్ ప్లేస్ అయితే ఇంగ అది ఫిక్స్. వీళ్ళ మధ్య ఇంగ పోటీ ఉంటుంది. ఇంగ వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ప్లేస్ యాస్ యూజువల్ ర్యాంక్ నంబర్ 1 తనూజ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి రీతూ చౌదరి. రీతూ చౌదరికి కూడా భయంకరంగా ఓటింగ్ పడుతుంది. 13,495 13,495 ఓట్స్‌తో అయితే రీతు సెకండ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. రీతు ప్రెజెంట్ గేమ్ ప్లాన్ కూడా ఏదైతే డీమాన్ పవన్ రీతుది బాగా నెగటివిటీ స్ప్రెడ్ అయిందనమాట. ఇప్పుడు ఇంక లాస్ట్ 3 వీక్స్ ఉంది. అండ్ ఆట గూడా బాగా ఆడాలి అని నాగార్జున సార్ గూడా చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరూ కొంచెం డివైడ్ అయిపోయి ఆట మీద కాన్సంట్రేషన్ చేసి మంచిగా ఆట ఆడుతున్నారు. రీతులో మంచి పాయింట్ ఏంటంటే సంజన గారు అంత మాటన్నా, ఏం చేసినా కానీ కలిసిపోతుందనమాట. రీతూకు ఉన్న మంచి క్వాలిటీ అన్నమాట. అంటే ఎవరు ఏమన్నా అన్నా కానీ జస్ట్ ఒక సారీ చెప్తే మళ్ళీ ఎంతసేపటికి వద్దు ఈ గొడవని ఎక్కువ సేపు లాగొద్దు. కలిసిపోదామని నామినేషన్స్ అప్పుడు సంజన గారు నామినేట్ చేస్తారు కదా! ఇంక మన దగ్గర ఏ ఇష్యూ ఉండకూడదు. మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండాలన్నప్పుడు తను రీతూ వచ్చి మళ్ళీ సంజన గారిని హగ్ చేసుకోవడము. అండ్ ఆ సాటర్‌డే, సండే ఎపిసోడ్ అప్పుడు నాగార్జున సార్ బయటికి సంజనని పంపించాలన్నప్పుడు బర్నీ గారిని అండ్ రీతూని వీళ్ళందరిని డిస్కస్ చేసుకోమంటారు కదా! అప్పుడు కూడా రీతు లేదు హౌస్ నుంచి బయటికైతే వద్దు. జస్ట్ ఆ సారీ కూడా వద్దంటుంది. కాకపోతే వీళ్ళు సారీ చెప్పిద్దాం. సారీ చెప్పిస్తేనే బావుంటుందని సారీ చెప్పిస్తారు. బాగా చాలా మంచి అమ్మాయి అన్నట్లయితే అనిపిస్తుంది. ఉన్నదున్నట్టు చెప్పాలి కాబట్టి గుడ్ గర్ల్ అని చెప్పొచ్చు. బాగుంది హౌస్‌లో మంచిగా టాప్ 5లో ఉన్న టాప్ 5కి అర్హత క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చండి రీతు. మీరెంతమంది అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి సంజన గారైతే ఉండడం జరిగింది. 13,460 ఓట్స్ 13,460 ఓట్లతో అయితే సంజన గారైతే థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. 2 టైమ్స్ చెప్పారు ఇప్పటికి. 2 టైమ్స్ ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు ఒకసారి చెప్పారు. నేను బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. చిన్న పిల్లోళ్ళు ఏడుస్తారు కదా! అలా ఏడ్చి నాకు ఫ్యామిలీ అవసరం. ఖచ్చితంగా నా ఫ్యామిలీ రాకపోతే నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతా అన్నప్పుడు నాగార్జున సార్ ఉండి బలవంతంగా ఉండిచ్చాడన్నమాట. నెక్స్ట్ ఈ టీమోన్ పవన్‌ది, రీతూది ఏదైతే ఇష్యూ జరిగిందో అప్పుడు కూడా నేను వెళ్ళిపోతాను. నన్ను హౌస్‌లోంచి దయచేసి పంపించండి. అందరూ నన్ను తప్పుగా ఆలోచిస్తున్నారు. తప్పుగా అనుకుంటున్నారని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నాగార్జున సారు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతే ఈ నెగటివిటీతో బయటికి వెళ్ళాల్సొస్తుంది. ఇది నీకు ప్రెజెంట్ ఇలాగే వెళ్తావా హౌస్‌లో నుంచి? మంచి పేరుతో వెళ్తావా అని చెప్పాక మళ్ళీ కామ్ డౌన్ అయింది. ఇన్ని సార్లు నేను హౌస్‌లోంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పినా కూడా ఎందుకు ఇంతలా ఓటింగ్ పడుతుందో అర్థం కావట్లేదు. ఎవరన్నా ఓటేస్తుంటే సంజన గారికి, మీరు ఎందుకు సంజన గారికి ఓటేస్తున్నారు? సంజన గారిని హౌస్‌లో ఎందుకు ఉంచాలనుకుంటారు? దయచేసి కామెంట్ చేయండి. తెలుసుకుందాం జస్ట్ అసలంటే సంజన గారిలో ఏం నచ్చి మీరు హౌస్‌లో అంటే తను వెళ్ళిపోతాను అని చెప్తున్నా కూడా మీరు ఎందుకు ఓటేస్తున్నారో అది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. తెలుసుకుందాం. అంటే ఆమె చెప్తుంది కదా! నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతానని చెప్పి. అందుకని చెప్పారనమాట. నెక్స్ట్ బర్నీ గారున్నారు. బర్నీ గారికి 13,379 13,379 ఓట్స్‌తో అయితే ఫోర్త్ ప్లేస్‌లో అయితే బర్నీ గారు ఉండడం జరిగింది.
నామినేషన్స్ వచ్చినప్పుడు రెచ్చిపోతారండి బాబు. మామూలుగా కాదు. ఏంట్రా ఈ ఫైర్ కొట్టేస్తాడా ఏంటి? అసలు సంజన గారితో అసలు ఎంత అసలు సీరియస్‌గా ఎళ్లి ఆ బాటిల్ తీసుకొనొస్తాడు. అంటే నా టాబ్లెట్స్ తీసుకోవడం మీకు అది, అది ప్రాంకా అని చెప్పేసి ఆ సీరియస్‌నెస్ వచ్చి కొట్టేస్తాడు. నామినేషన్స్ అయిపోయాక కూల్ అండ్ కామ్ అనమాట. ఎలాంటిదుండదు. మళ్ళీ సంజన గారితోనే నవ్వుతూ మాట్లాడతారు. సంజన గారికే సపోర్ట్ చేస్తారు. అందుకే ఇదే ఎవరికీ నచ్చట్లేదు. ఇప్పుడు నామినేషన్స్‌లో ఉన్నంత ఫైర్ అక్కడ ఎంత ఫైర్‌గా మాట్లాడుతున్నా, ఆ ఫైర్ ఆ టాస్కుల్లో అయితేనే ఆ నామినేషన్స్ అయిపోయాక మళ్ళీ ట్యూస్‌డే నుంచి ఫ్రైడే వరకు ఆ ఫైర్ ఎక్కడికెళ్ళిపోతుంది? ఏంటి ఇది పెద్ద క్వెషన్ మార్క్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ అంటున్నారు. అందువల్ల ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది బిగ్ బాస్ చూస్తారు కాబట్టి ఎక్కువ మందికి అది నచ్చింది. ఈ ఇంగ ఈ ఇదైతే ఈ సేఫ్ గేమ్ ఇదైతే మానుకోలేరనమాట. ఇంక బర్నీ గారి గేమ్ అంతే ఇంగ 3 వీక్స్ ఉంది. ఆ 3 వీక్స్ కూడా బర్నీ గారు అలాగే ఆడతారు. ఇంకా ఆయన ఆట ఫ్లో అంతే. ఎంతమంది చెప్పినా ఇంక మారదనమాట. బర్నీ గారికి కూడా పర్లేదు కొంచెం ఓటింగ్ అయితే బానే ఉంది. సేఫ్ జోన్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు ప్రస్తుతానికి. అండ్ ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే కొంచెం ఓటయితే వేసుకోండి. అటు ఇటు అన్నమాట. ఒక 70% అయితే సేఫ్. నెక్స్ట్ డీమాన్ పవన్ ఉన్నాడండి. డీమాన్ పవన్ 11,356 ఓట్స్‌తో అండ్ 11,356 ఓట్స్‌తో అయితే డీమాన్ పవన్ అయితే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు కళ్యాణ్ గొంతు పట్టుకున్నందుకు డీమాన్ పవన్‌కి ఓటింగ్స్ ఏమైనా తగ్గిపోయాయా? లేపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, నేను ఈసారి టికెట్ టు ఫినాలే కొట్టబోయేది నేనే. ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అని చెప్పడం వల్ల ఓటింగ్ తక్కువ పడుతుందా? దేనివల్ల తక్కువ పడుతుందో తెలీదు కానీ, మొత్తానికైతే మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే లేదది. జస్ట్ అంటే ఛాలెంజ్ చేసాడంతే. నేను కొట్టాలనుకుంటున్నాను. అడ్డుపడేవాళ్ళు అడ్డుపడండి అని చెప్పడం జరిగింది అక్కడ. ఏదైతే 'రీతూకి', 'డీమోన్ పవన్‌కి' బాండింగ్ వల్ల ఎక్కువగా 'డీమోన్ పవనే' అంటే 'రీతూకి' అయితే ప్రెజెంట్ టాప్‌లోకెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉంది. 'డీమోన్ పవన్' మాత్రం అదే ప్లేస్‌లో ఉన్నాడు. అండ్ కళ్యాణ్‌ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు. ఆ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం మానేసి తన మీద గేమ్ కాన్సంట్రేషన్ చేసుకొని ఈ ఎమోషన్స్ ఇమాన్యుయల్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోవడం అది కూడా మానేసి తన స్ట్రెంగ్త్ ఏందో తను తెలుసుకొని నీట్‌గా ఇప్పుడన్నా 3 వీక్స్ ఉంది. 3 వీక్స్ అన్నా ఇంగ రీతుతో కూడా ఏ బాండింగ్ లేకుండా, ఎవరితో ఏ బాండింగ్ లేకుండా మంచిగా ఉంటూ, ఉన్నదున్నట్టు మాట్లాడుతూ, నీట్‌గా టాస్కులు గాని ఆడితే టాప్ 5లో ఉంటాడు. లేకపోయిందా ఈ వీక్‌లోనే ఇంగ డేంజర్. ఇంగ 90% ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్. ఇలాగే ఓటింగ్ పడుతుంది. ఫ్రైడే వరకు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా 90% ఉన్నాయి ఖచ్చితంగా. టీమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అంటున్నా సారీ మామ. ఓటైతే వేసుకోండి. ఓటైతే ఖచ్చితంగా వేసుకోండి. చాలా, చాలా, చాలా డేంజర్ జోన్‌లో ఉన్నాడు 'డీమాన్ పవన్'. అది. నెక్స్ట్ వచ్చేసి 'సుమన్ శెట్టి' అన్న 9660 ఓట్స్. 9660 ఓట్స్‌తో అయితే సుమన్ అన్న లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 99% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఈ వీక్ ఎవరికన్నా ఉన్నాయంటే సుమన్ అన్నకే ఉన్నాయి. నామినేషన్స్ అప్పుడు చూసాం. చెత్త నామినేషన్స్ అని చెప్పొచ్చు. 'డీమాన్ పవన్‌ని' లేపి "నీకు హెల్త్ బాలేదు కదా! ఎళ్లి రెస్ట్ తీసుకో హౌస్‌లో. మేము ఆడాలనుకుంటున్నాము. జస్ట్ తిని కూర్చోవాలనుకుంటున్నాము." ఏంటండి అది ఏమన్నా ఒక రీజనా? అసలు నామినేషన్స్ 13థ్ వీక్ వచ్చిన తర్వాత కూడా వెళ్లి పర్ణయ్ గారిని అడుగుతున్నారనమాట. "అన్నయ్య ఎవరిని నామినేట్ చేయాలి? ఏమన్నా పాయింట్స్ ఉంటే చెప్పన్నా. నాకేం పాయింట్స్ నా బుర్రకు అందట్లేదు. నేను వెళ్లి ఎవరినో ఒకరిని నామినేట్ చేస్తాను నువ్వు చెప్తే" అని ఇప్పటికి కూడా 13 వీక్స్ ఉన్న తర్వాత కూడా అడుగుతున్నాడంటే అసలు సుమనన్న ఇన్ని రోజులు ఇంక హౌస్‌లో ఉండి ఏం నేర్చుకున్నాడు? ఏంటి? ఇంక ఏమన్నా అంటే ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడతారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటేసి తరరరే అంట అదొకటి పెడతారు. వాటి వల్ల సింపతి రూపంలో ఇప్పటి వరకు కూడా సుమనన్నకి సింపతి రూపంలో పడ్డాయి. మధ్యలో అంటే ఫిఫ్త్ వీక్, ఫోర్త్ వీక్ ఆ టైంలో కొంచెం ఆ టాస్క్‌లు పెట్టినప్పుడు ఇచ్చి పడేసాడు. అండ్ కామెడీ కూడా కొంచెం జనరేట్ చేశాడు. కానీ ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికి కూడా బర్నీ గారే నామినేట్ చేయట్లేదు సరిగ్గా. ఆయనే ఎతుక్కుంటున్నాడు పాయింట్స్. అలాంటిది ఇంక బర్నీ గారిని పోయి అడుగుతున్నారంటే ఇప్పటికి కూడా ఇంక సుమనన్న వర్త్ క్యాండిడేట్ కాదని అర్థమవుతుంది హౌస్‌లో. ఇంక టాప్ 5లో కూడా ఉండడం వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా హౌస్‌లో ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోకుండా, ఎవరి గురించి తెలియకుండా ఇప్పటికి కూడా ఇంకా అడుగుతున్నాడంటే మీకెంతమందికి నచ్చుతుంది ఇది? నాకైతే నచ్చట్లేదు. అండ్ మోస్ట్ డేంజర్ ప్లేస్‌లో ఉన్నాడు. అండ్ 'డీమోన్ పవన్‌కి' అండ్ సుమనన్నకి కూడా 3000 ఓట్స్ దాకా డిఫరెన్స్ ఉంది. 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఓటైతే హాట్‌స్టార్‌కి వెళ్లి వేసుకోండి. చాలా చాలా డేంజర్ జోన్ అంతే. ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఉన్నాయి సుమన్ అన్నకి. ఇలాగే నామినేషన్ చేసుకుంటా ఇప్పటికి ఇంక బర్నీ గారిని అడుగుతా 24 అవర్స్ ఆ కెమెరా రన్నింగ్‌లో ఉంటాయి. ప్రతి పాయింట్ జనాభా చూస్తానే ఉంటారు. ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటే ఇంక తట్టా పట్టా సర్దుకొని ఎర్ర బస్ ఎక్కేయడమే అన్నమాట. వెళ్ళిపోవడమే. ఇలా మానేసి ఇప్పుడేదో టాస్క్‌లు నడుస్తున్నాయి కదా! మనకి
ఫినాల్లో అది టికెట్ ఫైనల్ అది నడుస్తుంది కాబట్టి అవి మంచి టాస్కుల్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఏమైనా ఓటింగ్ పెరగచ్చు. ఆ, కొంచెం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇలాగే ఉంటాను అంటే మోస్ట్లీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ డేంజర్ జోన్ లో హౌస్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళలో ప్రెసెంట్ అయితే డిమోన్ పవన్ అండ్ సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. మోస్ట్లీ సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఈ వీక్ మోస్ట్లీ ఉన్నాయి. 13th వీక్ ఇదనమాట వీడియో. మన వీడియో ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేయండి మామ. లైక్ చేసి వీడియో ఏం చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.